చేసినటువంటి కార్యక్రమం ఏదన్నా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇళ్లు కట్టించాలనేటువంటి ఆలోచన చేస్తే స్థలాలు కొనే దగ్గర నుంచి ఇళ్లు కట్టే దగ్గర నుంచి ప్రతి దగ్గర మీరు మీ ఆదేశాలతో మీ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ ఆ రోజు ప్రభుత్వాలు 1000 కోర్టు కేసులు వేశారు. దాదాపుగా 1000కి తగ్గకుండా కోర్టు కేసులు వేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఏమి పేదలు ఉండకూడదా, పేదలకు వెళ్ళకూడదా, దానికి సంబంధించి డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి సామాజిక అసమతుల్యత ఏర్పడుతుంది కాబట్టి అక్కడ పేదలు ఉండడానికి లేదు, ఓన్లీ ధనికులు మాత్రమే ఉండాలా, పేదవాళ్ళు ఉండడానికి అమరావతి పనికిరాదు, అమరావతి పెద్దల నగరం తప్ప పేదల నగరం కాదు అని చెప్పి నువ్వు కోర్టులో వేస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద పాపం 50,793 చంద్రబాబు గుర్తుంచుకో, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి 50,793 ఇళ్లకు సంబంధించినటువంటి పట్టాలు పంపిణీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఆ విధంగా చేస్తే ఎన్నిసార్లు మీరు కోర్టులు కేసులు వేశారు, ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు చేశారు. మీరు డబ్బులు ఇస్తున్నారు, అక్కడ ఈ విధంగా అక్రమంగా తరలిస్తుందో ఆడబోతుందని ఎన్ని రకాలుగా పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు, పేదలకు సంబంధించి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి ప్రదేశాలు, పేదలకు సంబంధించి ఇళ్లు కట్టుకోవడానికి మీరు సృష్టించినటువంటివి అంతా ఇంత కాదు. వీటన్నిటిని అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారు 2023 జూలైలో శంకుస్థాపన చేశారు. అన్ని మీరు చెప్పిన సమస్యలన్నింటిని అధిగమించి అనుమతులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈరోజు మీరు పేదలకు సంబంధించినటువంటి ఇళ్లకు అడ్డుపడతా కపట బుద్ధిని ప్రదర్శిస్తా ఈరోజు వాటికి సంబంధించినటువంటి పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి స్టేలు తెచ్చి దేశంలో తొలిసారిగా గర్వపడుతున్నాం. ఈరోజు ప్రజలు గర్వపడుతున్నారు. ఎక్కడన్నా ఇళ్ల స్థలం ఇస్తే కన్వేయన్స్ డీడ్ ఆ పేదవాడి పేరుతో రిజిస్టర్ చేసినటువంటి సందర్భాలు లేవు. మీరు వెళ్ళి కోర్టుకు వెళ్ళి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇళ్ల స్థలం ఇస్తే ఆ ఇళ్ల స్థలం పూర్తిగా దాని మీద సర్వ హక్కులు కలిగితే పేదవాడికి నీకు కడుపు అంటే ఏమిటో అర్థం కాలేదు. కానీ ఆ రోజు దాని మీద కోర్టుకు వెళ్ళి పేదవాడికి ఇచ్చేటువంటి స్థలం మీద సంపూర్ణమైనటువంటి హక్కు అధికారం ఉండకూడదని చెప్పి కోర్టుల ద్వారా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కూడా ఇవ్వకుండా ఉచితంగా ఆ రోజు దాదాపుగా 15 లక్షల మందికి కన్వేయన్స్ డీడ్స్ ఇప్పించాం. ఆ తర్వాత మిగిలినవి కూడా ఎలక్షన్ కోడ్ రాకుండా ఉంటే అవి కూడా వెళ్ళిపోయింది. కరోనా ఒక పక్క, కోర్టు కేసులు ఒక పక్క, ఇన్ని ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ విషయంలో రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా